నువ్వా నేనా చూసుకుందాం తెలంగాణ గడ్డ మీద అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ ఎన్నికల సమరం వేడెక్కింది. మాటల తూటాలతో రాజకీయ రణక్షేత్రం పొగలు కక్కుతోంది. ఆశీర్వాద సభలతో ప్రచారం ఊపిరి పెంచిన గులాబీ అధినేత దూకుడు మీదున్నారు. పదునైన మాటలతో ప్రతిపక్షాలను దంచుకొడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుకి గురిపెట్టి మొన్న నిజామాబాద్లో, నిన్న నల్గొండలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇటు కేసీఆర్ వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా రివర్స్ అటాక్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏం సీన్ కనపడుతుందండి? అలా సిగ్గు లేకుండా మేము చంద్రబాబు నాయుడుతో పొత్తు వెళ్తాం. మీ బతుకులు జడ ఇవో బతుకులా. ఎవడైతే తెలంగాణ నాశనం చేసిండో, ఎవడైతే గుండు కొట్టిండో, నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ల పేరు మీద ఎవడైతే వందల మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నాడో, తెలంగాణ ద్రోహి చెడిపోయి చంద్రబాబు నాయుడు తను పొత్తాం మీ బతుకులకు. ఏమో అడుక్కుంటే మేమిస్తాం కానీ 4 సీట్లు కావాలంటే ఇదే మీ బతుకు. దుర్మార్గుడు అనేటువంటి చంద్రబాబు నాయుడు తను పొత్తా. ఇంతకన్నా అధ్వానం ఉంటుందా? ఇంతకన్నా దిగజారుడు ఉంటుందా? ఇంకా సిగ్గుపోయే మాట. సిగ్గుపోతే చెప్తే నిజంగా బాధపడుతున్నాను నేను. ఇంత పౌరుషం చూపించిన గడ్డ, ఇన్ని వందల మంది చచ్చిపోయి తెలంగాణ సాధించిన గడ్డ చంద్రబాబు నాయుడు ఇప్పుడు 500 కోట్లు ఇస్తాడు ఈ దుర్మార్గులకు. కాంగ్రెస్ ప్రచారం 3 హెలికాప్టర్లు చంద్రబాబు నాయుడు బుక్ చేసి వీళ్ళకి ఇస్తారట. వీళ్ళు వాని కాళ్ళు ఎత్తి దండం పెట్టి వాని ఊరేగించి మళ్ళీ తెస్తారట, మన నెత్తిన పెడతారట. ఇదేనా కావాల్సిన తెలంగాణకు? 7 మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ కరెంటు లేకపోతే, యాక్ట్ పాస్ అయితే దాన్ని ఉల్లంఘించి మన కరెంటు ఇయ్యక మనం కరెంటు కోసం గోసపడ్డనాడు రాక్షస ఆనందం పొందిన రాక్షసి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో పొత్త సిగ్గు శరం కూడా ఉండాలి. ఈరోజు సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నాడు చంద్రబాబు నాయుడు. అడుగున తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని ఇప్పటికే 36 లెటర్స్ రాసిండు కేంద్రానికి. నిన్నగాక మొన్న కూడా పేపర్లో వచ్చింది, మీరు చూసిండు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో దొరికిన అడ్డమైన దొంగ, నిలువున దొరికిన దొంగ కాదా? ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు నిన్న ఒక మాట మాట్లాడి విజయవాడ, అదో తమాషా. చంద్రబాబు నాయుడు ఏమంటాడు? తెలుగు వాళ్ళం ఒక్కటి అని నేను కేసీఆర్కి చెప్పిన, మనం ఇద్దరం ఒకటైదా మనకు ఢిల్లీలో పట్టారు ఉంటుందని చెప్పిన, నా ఎంబడి రాలేదు, అందుకే మహాకూటమి వచ్చింది. అది మహాకూటమా కాలకూట విషమా? మహాకూటమా మా తెలంగాణ నాశనం చేసే కూటమా? అది ఏంది మహాకూటమా? నీ బొంద కూటమే. బాధ ఎక్కడ కలుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఇంకోటి మాట్లాడు, నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటైపోయినారు. సిగ్గు కూడా ఉన్నా నా మాట్లాడడానికి. 4 ఏళ్ళు నువ్వు ఆయన సంఖ్యలోనే ఉన్నావు కదా. 4 ఏళ్ళు మంచిగా నరేంద్ర మోడీ సంకనాక్తివి కదా, నేను లేను కదా. నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి కదా నా 7 మండలాలు గుంజుకున్నావు. నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని కదా నా సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నావు. నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకునే కదా నా హైకోర్టు విభజన కానియలే. ఇవి వాస్తవాలు కావు, నిజాలు కావు ఇవన్నీ. నీ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టే 1-2 వార్తా సంస్థలు, వాటిని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయగలుగుతాడంటే చంద్రబాబు నాయుడు మాతోని గెలుక్కున్నావు, జాగ్రత్త. తెలంగాణ దెబ్బెందో ఒకసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావు. అనవసరంగా మా బతుకు మేము బతుకుతున్నాం. మేము నీ తెరువు రాలే, మా వ్యవసాయం మేము చేసుకుంటున్నాం. మాకు 119 ఉంటే నీకు 175 ఉన్నాయి నియోజకవర్గాలు. ఆడ చక్కగా లేదు నీ కథ, ఆగమాగం ఉన్నది. మీకు నల్లగొండలకు బాగా తెలుస్తుంది కదా, మీరు బార్డర్ పక్కకే ఉంటారు. ఇవాళ ఈడ దుకాణం పెడతా అనుకుంటున్నావు బిడ్డ, దబన నేను 3వ కన్ను తెరిస్తే నీ గతి ఏమైతో ఆలోచించుకోమని చెప్పి మనవి చేస్తా ఉన్నా. తెలుగు వాళ్ళం ఒక్కడుందామంటే నీ తెలుగు పెట్టే కదా మాకు తెగులు తలిగించినవు. నువ్వు తెలుగు పేరు పెట్టే మా కొంపారిస్త్రి, ఆ తెలుగు సెంటిమెంట్ పెట్టే. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలంగాణలో దొడ్ల కట్టేసిన బళ్ళు కూడా తలుగు తెంపుకొని పారిపోతాయి. అంత భయంకరం, అంత దుర్మార్గమైనటువంటి కాలనీది. మళ్ళీ నువ్వు కావన్నా మాకు తెలంగాణకు? సిగ్గు లేదా మాకింకా? నువ్వు పెట్టిన బాధలు, నువ్వు వేసిన కాల్పులు, బూటక ఎన్కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన 1000 మంది పిల్లలు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి ఈరోజు.
చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిండు? ఏనాటికైనా 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కటి చేస్తా, ఇంకోడేమో 2 జర్మనీలు ఒకటైనట్టు, బెర్లిన్ కూడా కూలగొట్టినట్టు మళ్ళీ ఒకటి చేస్తామని ఇంకోటి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ వ్యక్తి కాదు, నయవంచకుడు, ద్రోహి, బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతుండు. ఏ మోక దొరకమని పొడిచి పారేస్తాడు. మళ్ళా తెలంగాణ బానిసలు కావాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ కేసీఆర్ కొల్లుడు కాలేదు వీళ్ళతో. నేను అడుగుతున్నా, బీజేపీతో బయట ఎందుకు నాటకాలు? లోపల కొల్యూషన్, బయట నాటకాలా? ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఎప్పుడు మాట్లాడినా చాలా డిగ్నిఫైడ్గా ఉంటాను. అదంత నాది పాలసీస్ మీద సిద్ధాంతాలపైన నేను మాట్లాడతాను తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరిని మాట్లాడను. ఎవ్రీడే కొట్టుకుంటే అనవసరంగా విద్వేషాలు ఉంటాయి, దీనివల్ల లాభం లేదు. అమికబుల్గా సార్ట్అవుట్ చేసుకుందామని కేంద్రం పైన ఒత్తిడి పెంచితే కనీసం వాళ్ళు ఇవ్వాల్సిందని ఇస్తే మనం ముందుకు పోవచ్చు అనే ఉద్దేశంతో నేను కేంద్రం పైన ఒత్తిడి పెంచాను. అట్ సమ్ టైమ్ దే సపోర్టెడ్ మీ. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని టీఆర్ఎస్ చెప్పారు. మీరు చూడండి, నేను టీఆర్ఎస్ బీజేపీతో ఉన్నంత వరకు ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ ఆల్సో వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేశారు. నేను ఎప్పుడైతే డిఫర్ అయ్యానో వీళ్ళంతా యూటర్న్ తీసుకున్నారు. అంతవరకు మీకు స్పెషల్ స్టేటస్ కావాలనిపించి సపోర్ట్ చేసిన మీరు ఇమ్మీడియట్గా ఎందుకు మారారండి? తెలంగాణ మీరు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడిన వ్యక్తులు ఎందుకు ఒక మాట మాట్లాడలేదండి? నన్ను బయట రండి, మీరు రావాలి, మీరు ఫైట్ చేయాలని చెప్పిన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదండి ఒక మాట నరేంద్ర మోడీని? నా మీద ఒంటికాల మీద వస్తూ ఉంటే పోలవరం ప్రాజెక్టుకి అన్యాయం చేస్తే మీరు ఒక్క మాట మాట్లాడుతున్నారా? వై? నా మీద మీరు ఫైట్ చేస్తారా? వాట్ ఈజ్ దట్? ఇవన్నీ లాలూచి రాజకీయాలు కావా? ఆ విషయం నేను అడుగుతున్నాను. నేను నన్ను గురించి ఎందుకంటే అంత తిట్టాలి? ఐఎమ్ ఆస్కింగ్. నేను చేసింది హైదరాబాద్ని డెవలప్ చేయడం తప్ప, బాబ్లీ మీద పోరాడడం తప్ప, లేకపోతే ఏవైతే ఈరోజు జరిగాయో వీటన్నిటికీ ఆ రోజు రాత్రింబౌళ్ళు కష్టపడడం తప్ప, నేను ఈరోజు ఇంకొక స్టేట్ని డెవలప్ చేయాలని నేను పోతుంటే మీరు బీజేపీ డైరెక్షన్లో మీరు ఎప్పటికప్పుడు నా మీద అటాక్ చేయడం ఏంటి? ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి నేను పౌరుషమైన పద్యాలతో మాట్లాడినది నా సభ్యత కాదు. మీరు చూశారు అప్పుడు కూడా అజిటేషన్లో కూడా. బట్ ఉందాతనం ఉంటుంది, డిగ్నిటీ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం తెలుగు వారందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ది మిస్టేక్ ఐ హ్యావ్ కమిటెడ్? ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పడం మిస్టేకా? హైదరాబాద్ని అభివృద్ధి చేయడం నా మిస్టేకా? నరేంద్ర మోడీని డిమాండ్ చేయడం నా ముఖ్యం మిస్టేకా? ఈ రాష్ట్రానికి న్యాయం చేయండి. ప్రజాస్వామ్యమా? అమెరికాలో కూడా మనం పోతున్నాం. ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక హైదరాబాద్లోనే కాదు, ప్రపంచమంతా తెలుగు వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క దేశంలో ఉన్నారు. ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. ఎవరు ఎవరిని ఏమీ చేయలేము. గుప్పెడిగా ఉన్నంత వరకే మర్యాద. ఇష్టానుసారంగా మాట్లాడితే అది మర్యాద కాదు, ఎవరికి మంచిది కాదు. ఎవరికి ఎందుకు భయం అండి? నరేంద్ర మోడీ గారు చూస్తే నాకేం భయం? ఎందుకు భయపడాలని అడుగుతాను నేను. వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ పాలిటీషియన్. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? ఎప్పుడెప్పుడు వచ్చారు పాలిటిక్స్లోకి? ఐ మెయింటైన్ క్యారెక్టర్, ఐ మెయింటైన్ విశ్వసనీయత. అందరం మారిగా తొందరపడిపోవడం, ఇష్టానుపరంగా చేయడం అవి ఎప్పుడు చేయలేదు. పొలిటికల్ విక్టిమైజేషన్ నా లైఫ్లో లేదు. అదే మరి అనవసరంగా ఏదంటే అది మాట్లాడి విత్డ్రా చేసుకోవడం, ఒకసారి పోవడం, ఒకసారి విమర్శించడం నా చేత కాదు. ఎప్పుడు చేయను నేను. దట్ ఈజ్ మై క్రెడిబిలిటీ. యూ హ్యావ్ సీన్ మై ఫర్ ది లాస్ట్ 40 years, నాట్ 1 or 2 years. ఇది ఓపెన్ సీక్రెట్. ఏంటి నేను చెప్పినట్టు ఏమన్నా వాస్తవాలు కరెక్ట్ ఏమైనా ఉన్నాయి మీకు? ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. టోటల్గా చరిత్ర పుస్తకమే కదా ఇది జరిగినది. ఇట్ ఇస్ ఆన్ రికార్డ్, బ్లాక్ అండ్ వైట్. కాదని మీరు చెప్తారా? 2009లో ఏం పోయారు నన్ను కేసీఆర్? చాలా